హాయ్ హలో. ఇవాళ నేనైతే లంచ్లోకి మా పిల్లలకి పొటాటో ఫ్రై, పప్పు, అన్నము చేద్దామనుకున్నాను. పొటాటో ఫ్రై కోసం పొటాటోస్ను నార్మల్గా కాకుండా ఇలా స్టిక్స్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక స్టిక్స్ లాగా కట్ చేసుకొని కార్న్ ఫ్లోర్ పౌడరు కొంచెం కలిపేసుకొని కారము, ఉప్పు, పసుపు, ఇంకా గరం మసాలా పౌడర్ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా బాగా వచ్చాయి, ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా. ఇక పప్పు అయితే కారం పొడి పప్పు అయితే చేశాను. ఈ పప్పు అయితే మా ఇంట్లో ఎవ్వరికి ఇష్టం ఉండదు. ఇంకా ఈ పప్పు చేశాను కాబట్టి ఇలా పక్కన ఫ్రై అయితే చేశాను. ఈ ఫ్రై అయితే పొటాటో ఫ్రై అప్పుడప్పుడు పిల్లలకి చాలా ఇష్టపడతారు మనం చేసినప్పుడు. ఇంక ఈ పొటాటో ఫ్రై పప్పు చేసేటప్పుడే స్టవ్ దగ్గర సగం వరకు తుడిచేసుకున్నాను. నార్మల్గా అయితే మార్నింగే తుడుచుకుంటాను. ఇప్పుడు పూజ చేయట్లేదు కదా, ఈవినింగ్ ఇంకా వంట అయిన తర్వాత తుడిచేసుకుంటున్నాను స్టవ్. ఇక స్వీట్ ఏదైనా చేద్దాము, మా వాడైతే స్పెషల్ లంచ్ అన్నాడు కదా అని స్వీట్ కోసం అయితే కొంచెం బెల్లం పాకం తీసేసుకొని అందులో జొన్న పేలాలు నిన్నటి ఉన్నాయి కదా, వాటిని అయితే వేసి జొన్న పేలాలతో లడ్డూలు అయితే చేశాను. ఇవి చాలా హెల్తీ కదా. ఇంకా లంచ్లో అయితే ఒకటి పెట్టాను. ఇవేమి ఎక్కువ చేయలేదు నేను. ఇవి ఒక 7-8 అయితే వచ్చాయి. పిల్లలకైతే లంచ్ బాక్స్లో అయితే పెట్టేశాను. ఇక మసిబట్ట గురించికి వస్తే నేను మసిబట్టతోనే స్టవ్ తుడుస్తాను. నిన్న యూజ్ చేసిన మసిబట్టను ఇవాళ వాడేస్తాను తుడచడానికి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పటికప్పుడు మసిబట్ట అనేది క్లీన్గా ఉండేది వాడతాను. ఈ మసిబట్టలు నేనేం కొనుక్కోను. పిల్లలవి టైట్ అయిన బట్టలు ఉంటాయి కదా ముందువి, అవే వాడతాను, చిన్నవి. అంతే అండి. వీడియో నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతే అండి వీడియో. బాయ్.